ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అనుకొని ఒక దిగజారిన మాటలు మాట్లాడుతుండు. ఒక ఆడబిడ్డ గురించి అసలు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికే మాకు సిగ్గుచేటు. ఆడబిడ్డను పట్టుకొని మాట్లాడొద్దని చెప్పేసి హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి కూడా కవితక్క గురించి మాట్లాడొద్దని ముట్టికాయలు వేసి చెప్పినా కానీ సిగ్గు లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి మా కవితక్క గురించి మాట్లాడుతున్నాడంటే అసలు ఎంతవరకు అంటే కేసీఆర్ బాపుకు చెప్పి దౌడబొక్క, అసలు నీ దౌడబొక్కలు ఎంతమంది, ఈ కోటి మందిని కోటీశ్వరులు చేస్తానో రేవంత్ రెడ్డి, కవితక్క గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఈరోజు తెలంగాణ 4 కోట్ల ప్రజలు నిన్ను చూస్తున్నారు. నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు స్టేజ్ ఎక్కంగానే ఎవరిని తిట్టాలి, ఎవరిని ఏం చేయాలి, ఈరోజు కేసీఆర్ బాపును, కవితక్కను, కేటీఆర్ను, హరీష్ రావుని తప్ప నీకు వేరే మాట లేదు. అసలు ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు ఈరోజు 6 గ్యారంటీలు అన్నావు, అది పోయింది, హైడ్రా పోయింది, హైడ్రా చేస్తున్నావు. ఇవన్నీ వదిలిపెట్టేసి ప్రజలను రోడ్డుకు తీసుకొచ్చి ఈరోజు స్టేజ్ ఎక్కంగానే మళ్ళీ కవితక్క గురించి మాట్లాడితే చెప్పుతోని కొడతాము, ఆడబిడ్డలము, బిడ్డ బట్టలిప్పించి ఉరికిపించేది ఉన్నది. ఈరోజు మా కవితక్క గురించి మాట్లాడే అర్హత అనేది నీకు లేదు. అసలు అంటారు కదా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వము అంటారు కానీ అసలు ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ప్రజలు ఇంతమంది బూతులు మాట్లాడుతున్నా కానీ నువ్వు సిగ్గు శరం లేకుండా ఈరోజు ఏదైనా నీళ్ళు లేని బాయిలో పడి చావాలి కానీ మంచోడు అయినట్టు చచ్చిపోతుండే. కానీ నీ అట్లాంటి సిగ్గు శరం లేనోడు, బేఇజ్జత్ గల్లోడు మాట్లాడుతుండే. స్టేజ్ ఎక్కంగానే తిట్టడమేనా రేవంత్ రెడ్డి నీకు? ఆడబిడ్డలను తిట్టిందాక, ఒక ఆడబిడ్డను తిట్టిందాక నీకేం అర్థమవుతలేదా? నీ ఓటుకు నోటు కేసి దాంట్లో నిన్నేడ వంగబెట్టి కొట్టాలి, నిన్నేడ కొట్టాలి, నీ బట్టలిప్పి ఏం చేయాలి? నీ బట్టలిప్పి తొండలిని ఇడవాలనా? ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ గురించి మాట్లాడినావు కాబట్టి 4 కోట్ల ఆడబిడ్డల మందరం కలిసి నిన్ను ఎక్కడ కొట్టాలనో అప్పుడే కొడతాము. బిడ్డను అసలు ఆడబిడ్డలు ఈరోజు మన్ను దుమ్ము ఎత్తిపోస్తున్నారు. నేను వాళ్ళందరిని వదిలిపెట్టేసి ఈరోజు కవితక్క బీసీల గురించి మాట్లాడుతుందని కవితక్క అని అంటున్నావా? అసలు ఏమి అంటారు కదా, ఏమి మాట్లాడాలి అనేది, ప్రజలకు ఏం చేయాలనేది లేదు నీకు. ఖాళీ ఈ నలుగురిని టార్గెట్ చేసి ఈ నలుగురిని తిట్టడంతోనే నీకు తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి లేవు రేవంత్ రెడ్డి. ఈరోజు కూడా నీకు మంచి మర్యాదతో చెప్తున్నావు. మళ్ళొక్కసారి ఖబర్దార్, చెప్పుతోని కొడతా బిడ్డ, నీకు నేను మంచి మర్యాదతో చెప్తున్నా. నీకు చెప్పుతోని పోలీసులు లేకుండా నువ్వు బయటికి వచ్చి ఆడబిడ్డలలో నిలబడు. నేను ఏం చేస్తారో నీ కొడంగల్లోనే నీవు ఉన్న నీ నియోజకవర్గంలోనే నువ్వు పోయి ఒకసారి రా. నేను ఎట్లా మన్ను వస్తున్నారు, ఎట్లా దుమ్ము వస్తున్నారు, సవాలు ఇస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డికి మాకు పోటీకి వచ్చి నిలబడమని చెప్పిండు, డిపాజిట్ లేకుండా చేస్తామంటారు బిడ్డ. దాని మీద చూసుకోను. కవితక్క గురించి మాట్లాడితే దౌడబొక్కలు నీవి ఇలా కొడతాము, వంగి ఎడబెట్టాలనో ఆడనే కొట్టి నీ పని చేస్తాం. జై తెలంగాణ.